अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी से मैं मोहम्मद इब्राहिम डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टर। संगारेड्डी आरटीसी बस स्टैंड में रियासती हुकूमत की जानिब से शुरू की गई महालक्ष्मी स्कीम के तहत खवातीन को फराहम की जाने वाली मुफ्त बस सफरी सहूलियात से आवाम को काफी फायदा पहुंच रहा है। डिपो मैनेजर के मुताबिक इस स्कीम के जरिए अब तक तकरीबन 10,000 करोड़ रुपये की बचत हो चुकी है। इस मौके पर मुनक़िदा प्रोग्राम में म्युनिसिपल चेयरपर्सन गुणवनिता संतोष मेहमान खुसूसी के तौर पर शरीक हुए। इसके अलावा काउंसलर्स और दीगर अवामी नुमाइंदे भी इस तकारीब में मौजूद थे। अपने खिताब में चेयरपर्सन कुनावनिता संतोष ने कहा कि रियासती हुकूमत खवातीन की फलाह बहबूद के लिए बेहतरीन स्कीमें मुतारिफ कर रही है जो काबिल तारीफ है। इन्होंने कहा कि महालक्ष्मी स्कीम के जरिए खवातीन को माली बोझ से राहत मिल रही है और इनके रोजमर्रा सफर में आसानी पैदा हुई। इन्होंने रियासत के वजीर आला रेवंत रेड्डी का शुक्रिया अदा किया जो खवातीन की तरक्की के लिए मुसलसल इक़दाम कर रही है। आइए अगली खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया। मैं आपका नुमाइंदा मोहम्मद इब्राहिम। అందరికి వందనాలు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మహిళా లక్ష్మి, ప్రతి ఇంట్లో ఒక లక్ష్మి ఉంటుంది. లక్ష్మి అంటే ఎట్లా? తల్లిగా, చెల్లిగా, అమ్మగా, వదినగా, భార్యగా ఇన్ని సేవలు అందించిన మహిళామణులు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటారు. ఇదే పథకం గురించి మొట్టమొదటి ఏమన్నారంటే కొంతమంది వేరే వాళ్ళు ఏమన్నారంటే ఈ పథకం పెట్టేది లేకుండే అదే లేదు. ఇప్పుడు ఏమంటున్నారు? ఈ పథకం పన్నుని మంచి పని చేసి సీఎం గారు అని ధన్యవాదాలు చెప్తున్నారు. ప్రతి ఒక్క ఇంట్లోకి ఒక 1000 నెలకు ఒక 5,000, 2,000, 3,000 లాభం కలుగుతున్నది. వేరే ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే ఇది మంచిగా చేయలేరు, ఇది చేసేది ఉంటే అది వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేయలేదు. చేసిన దానికి ఇప్పుడు ఏమంటే ఒక్కరు పెట్టడమే వాళ్ళకి వస్తుంది. పిల్లలకి అందరికీ యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇన్ని రోజులు హౌస్ వైఫ్ గా ఉండే మహిళలు ఇప్పుడు మహాలక్ష్మి పథకం రావడం వల్ల బయటకు వచ్చి దూర ప్రయాణాలకు కూడా వెళ్ళి వాళ్ళ పని కంప్లీట్ గా పూర్తి చేసుకొని వాళ్ళు తిరిగి ఇంటికి రాగలుగుతున్నారు. దీనివల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది. దీనివల్ల చాలా ఉపయోగం చెందుతున్నారు, చాలా లాభం పొందుతున్నారు. మేము కూడా దాంట్లో నేను సంగారెడ్డి నుండి సింగూరు వెళ్తున్నాను. సింగూరు వెళ్తాను, రోజు రెసిడెన్షియల్లో జాబ్ చేస్తాను టీచర్గా. చదువుతుంది కాబట్టి రోజు 500 అంతా పనిచేస్తుంది. ఈ పథకం పెట్టినందుకు ధన్యవాదాలు. మరియు ఈ కార్యక్రమానికి చేసిన మా మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికీ, ఇక్కడ ఉన్న మహిళా ప్రయాణికులందరికీ, మహిళా ఉద్యోగులకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి స్కీమ్ అనేది, దాని గురించి మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళందరూ ఇళ్ళ నుంచి బయటకు రావడానికి, విద్య గురించో, ఉద్యోగం గురించో, ఆసుపత్రులకు వెళ్ళడానికో ఎంతో కష్టాలు పడుతున్నారు. అలాంటి కష్టాన్ని తగ్గించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిజంగా అభినందనీయం. మరి ఈరోజు ఈ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అనే స్కీమ్ చాలా విజయవంతంగా కొనసాగుతుంది. మీనాగిరి గారికి చాలా కృతజ్ఞతలు కోరుతున్నాను. నరసింహ గారికి
చెప్పండి చెప్పండి. నవాజ్ గారికి తప్పకుండా కూడా అందరూ సలహాలు తప్పకుండా శైలేష్ రెడ్డి గారు రోజు మహిళలు ఇళ్ళ నుంచి బయటకు పోవాలంటే ఉద్యోగం కోసం కానీ విద్య కోసం కానీ ఆగ్రహం తగ్గించడానికి అలాగే ప్రతినిధి 35 లక్షల మనీ ఆర్టీసీ చేస్తున్నారు. ఇంత మంచి అవకాశం కల్పించిన మన ఆర్టీసీ మరియు బీసీ కార్పొరేషన్ మంత్రి పొన్నం కల్పించారు గారికి ధన్యవాదాలు.